సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా చూసి వస్తున్నా భయ్య. నిజంగా సినిమా ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన. భారీ అంచనాలు కాదు భయ్య, అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో సినిమా నిజంగా కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ని చింపి అవతల పడేసిండని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. నిజంగా మూవీ ఏంటంటే అటు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, అర్జున్ క్యారెక్టర్లో కళ్యాణ్ రామ్ గారు, వైజయంతి క్యారెక్టర్లో ఏంటంటే విజయశాంతి గారి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు భయ్య. ఒక లెజెండరీ లేడీ క్యారెక్టర్ యాక్టింగ్ పరంగా నిజంగా ఆమె కూడా ఏంటంటే గూస్ బంప్స్ ఇరగదీసి పడేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాం భయ్య. ఏంటంటే సీనికి ఏంటంటే మామూలుగా ఒక తల్లి కోసం కొడుకు చేయి నరుక్కోవడం అనేది సరే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ 30 minutes బిఫోర్ మీరు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి, ఎమోషనల్ ఫీల్ అవుతారు అని అంటే ఏమనుకున్నాం. కానీ ఎమోషన్ అనేది కామన్గా ఉంటుంది, కానీ నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించేంత ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు. సాంగ్స్ బాగున్నాయి భయ్య, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్న అన్ని బాగున్నాయి. ఏంటంటే విలన్స్కి మధ్యలో దమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్య, నిజంగా మామూలుగా లేవు. ఏంటంటే ఇంటర్వెల్ సీన్లో ఫైటింగ్ సీను, విలన్కి మామూలుగా దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్, నిజంగా సీన్కి ఏంటంటే ఇంటెన్షన్ హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ్య, ఆ రేంజ్లో ఉంది సినిమా. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్య. నిజంగా అటు తల్లి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ని అంటే ఏ వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే తల్లి కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్ నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ఆగలేదు భయ్య, ఆ రేంజ్లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మాస్ ఆడియన్స్, ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు, ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. థ్యాంక్ యూ.